ఫలాన్ని ఏం చేసరు, కష్టే ఫలే అంటూ ఉంటారు పెద్దలు. ఎవరైనా సరే కష్టపడితే ఖచ్చితంగా ఇవాళ కాకపోయినా రేపైనా ఫలితం వస్తుంది అనేది పెద్దవాళ్ళు చెప్పేటువంటి మాట. మరి లోకేష్ విషయంలో కష్టపడ్డాడు, మరి ఆయనకి తగినటువంటి పదవి వచ్చిందా రాలేదా అనే దాని మీద చర్చ జరుగుతుంది. వాస్తవంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనప్పుడు 2019 నుంచి 2024 మధ్యలో అనేక రకాల ఇబ్బందులు పడినటువంటి వాళ్ళు ఉన్నారు. అత్యంత ఎక్కువగా ఘోరంగా అవమానపడినటువంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆయన గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు జైలుకి కూడా వెళ్ళాల్సి వచ్చింది. ఆ తర్వాత ఎవరైనా బాగా జగన్మోహన్ రెడ్డి గారి హరాస్మెంట్కి గురయ్యారు అని అంటే అది లోకేష్ గారు. తన తండ్రిని రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టినప్పుడు కనీసం వెళ్ళి పలకరించడానికి లేదా కలవడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనుమతి ఇవ్వనటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. అంతేకాదు చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినటువంటి సందర్భంగా, ఆయన్ని కోర్టులో ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన్ని పలకరించడానికి లోకేష్ వెళ్తే అక్కడ ఉండేటువంటి పోలీసులు కనీసం చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి కూడా ఒప్పుకోలేదు. అంటే ఏ స్థాయిలో ఆయన్ని హరాస్ చేశారు అనేది మనం గుర్తుంచుకోవచ్చు. అలాగే చంద్రబాబు గారు రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళిపోయిన తర్వాత ఆ కేసుకు సంబంధించి సమీక్ష చేసుకోవడానికి, ఆ కేసుకు సంబంధించినటువంటి అంశాలని మానిటర్ చేసుకోవడానికి ఢిల్లీ వెళ్ళారు లోకేష్. ఢిల్లీకి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి సిఐడి పోలీసులు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన ఆదేశాల మేరకు ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ వెళ్ళి 41A నోటీస్ ఇచ్చి వచ్చారు. అసలు లోకేష్ని కూడా అరెస్ట్ చేసేసి సేమ్ అదే సెంట్రల్ జైల్లో పెట్టాలి అనేటువంటి ఒక భయంకరమైనటువంటి ఆలోచన అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అనేది వినిపించినటువంటి ఒక ప్రచారం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు కొంత వెనక్కి దగ్గరు. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన తర్వాత అప్పట్లో వచ్చినటువంటి ప్రతికూల వాతావరణం ఏదైతే ఉందో దాన్ని ఇమీడియట్గా గమనించారు. అందుకే ఆయన లండన్ నుంచి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్కి నాకు సంబంధం లేదు, అది బీజేపీ ఢిల్లీ పెద్దలు చూసుకున్నారు, ఆయన్ని నేను లండన్ వెళ్ళినప్పుడు ఎత్తేసారు పోలీసులు అని వ్యాఖ్యలు చేశారు అని అంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన తర్వాత జరిగినటువంటి పొలిటికల్ డ్యామేజ్ ఏంటి అనేది ఇమీడియట్గా జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో గమనించారు. అందుకే ఇమీడియట్గా లోకేష్ని అరెస్ట్ చేయాలనే ఆలోచన ఉన్నప్పటికీ కూడా మరింత వ్యతిరేకత వస్తుందని చెప్పి ఒక అడుగు వెనక్కి వేశారు అనేది అప్పట్లో పొలిటికల్గా వినిపించినటువంటి మాట. ఆ సమయంలో మొత్తం ఇంటెల్లిపాది రోడ్డు మీదకి వచ్చారు. భువనేశ్వరి గారు, బ్రహ్మణి గారు, లోకేష్ అందరూ రోడ్డు మీదకి వచ్చారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో 53 రోజుల పాటు చంద్రబాబు గారు ఉంటే భువనేశ్వరి గారు ఆ రాజమండ్రిలోనే అక్కడే ఉన్నారు, బ్రాహ్మణి అక్కడే ఉన్నారు. క్యాడర్ తోటి ఆవిడ లీడ్ చేస్తూ క్యాండిల్ లైట్లు వెలిగిస్తూ నిరసన వ్యక్తం చేశారు. భువనేశ్వరి గారు నిజం గెలవాలనే కాన్సెప్ట్ తోటి ఆవిడ ప్రజల మధ్యకు వెళ్ళారు. ఇవన్నీ మర్చిపోలేనటువంటి సంఘటనలు, మర్చిపోలేనటువంటి అంశాలు. అంటే అత్యధికంగా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేసింది ఎవరిని అంటే చంద్రబాబు గారి ఫ్యామిలీని. ఆ చంద్రబాబు గారి ఫ్యామిలీలో కూడా లోకేష్ గారిని. ఎందుకు లోకేష్ గారిని అరెస్ట్ చేశారంటే అసలు లోకేష్ అనే అతను రాజకీయంగా పనికిరాడు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తొలి రోజుల్లో ఉన్నటువంటి అభిప్రాయం. ఎప్పుడైతే యువకులం పెట్టి ప్రజల్లోకి వెళ్ళారో, ప్రజల నుంచి స్పందన వస్తుందో, అలాగే యూత్ నుంచి ఆయనకి వచ్చినటువంటి ఫాలోయింగ్ ఇవన్నీ చూసిన తర్వాత యువకులం పాదయాత్రని ఏదైనా సరే ఒక అడ్డుపెట్టి అడ్డుకోవాలి, ఆపేయాలి అనేటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. అందుకే అడుగడుగున ఆయన యువకులాన్ని ఆపేటువంటి ప్రయత్నం చేశారు. అసలు లోకేష్ మీద అత్యాయత్నం కూడా జరిగిద్దేమో, అలాంటి కుట్రలు కూడా పన్నేరేమో అనేటువంటి అనుమానాలు అప్పట్లో చాలా బలంగా వినిపించాయి. సెంట్రల్ జైల్లో చంద్రబాబు నాయుడు గారిని అసలు బతకనిస్తారా లేరా అనేటువంటి ప్రచారం కూడా విస్తృతంగా జరిగింది. అలాగే అక్కడ సిచ్యువేషన్స్ కూడా చంద్రబాబు గారే చెప్పారు. చంద్రబాబు గారిని కలవడానికి వెళ్ళినటువంటి కుటుంబ సభ్యులు ఆయన్ని బతకనిస్తారా లేదా అనేటువంటి ఆందోళన కూడా వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ గారు కూడా అలాంటి ఆందోళన వ్యక్తం చేశారు. అంటే ఏ స్థాయిలో లోకేష్ గారిని హరాస్ చేశారు, అలాగే అవమానించారు అనేది మనం టూకీగా మాట్లాడుకోవచ్చు ఈ సంఘటనలతోటి. ఇక కష్టం, లోకేష్ గారు చేసినటువంటి కష్టం
ఏంటి అని అంటే, మనం తెలుగుదేశం పార్టీ ప్రస్థానం దాంట్లో లోకేష్ గారి పాత్రను తీసుకుంటే 2009 నుంచి మనం తీసుకోవచ్చు. 2009లో ఆయన తెర వెనుక ఉండి మొత్తం నడిపించారు. 2009లో అప్పట్లోనే ఆయన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమన్వయ కమిటీ కన్వీనర్గా ఉన్నారు. సంక్షేమాన్ని అందించారు కార్యకర్తల్ని నిలబెట్టారు. తెలుగుదేశం పార్టీలోకి ఆయన ఎంటర్ అయిన తర్వాత క్యాడర్ని ఒప్పించగలిగారు, క్యాడర్ యొక్క మన్ననలు పొందగలిగారు. ఆ సమయంలో తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి సీనియర్లు కొంత వ్యతిరేకించారు. ఆ తర్వాత 2014కు వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర సక్సెస్ అయ్యిందని అంటే 2014కు ముందు అదంతా కూడా లోకేష్ గారు చేసినటువంటి రూట్ మ్యాపు, లోకేష్ గారు చేసినటువంటి డైరెక్షను, లోకేష్ టీము అందించినటువంటి ఒక ఫీడ్బ్యాక్ కారణంగానే చంద్రబాబు గారు పాదయాత్ర సక్సెస్ అయింది. సీన్ కట్ చేస్తే 2014లో అధికారంలోకి రావడం జరిగింది. ఆ తర్వాత లోకేష్ గారు జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఆ తర్వాత మంత్రి పదం చేపట్టారు. మంత్రి పదం చేపట్టి పంచాయతీరాజ్ ఐటీ శాఖ మంత్రిగా ఆయన సక్సెస్ఫుల్ మంత్రిగా గుర్తింపు పొందారు. ఆ సందర్భంగా ఆయన పడినటువంటి కష్టం అనేది అక్కడ ఉన్నటువంటి పాలకులకు, అక్కడ ఉన్నటువంటి అధికారులకు తెలుసు. ఆయన ప్రధాన కార్యదర్శిగా ఎలా కష్టపడ్డారు పార్టీలో ఇంటర్నల్గా అనేది తెలుసు. అసలు అమెరికా సైన్యాన్ని మించిపోయేలాగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడే సభ్యత్వం నమోదు చేయగలిగారు లోకేష్ గారు. ఇప్పుడు తాజాగా 1 కోటి మందికి పైగా సభ్యత్వాన్ని తీసుకునేటువంటి పరిస్థితికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగుదేశం పార్టీ వచ్చింది. అలాగే తెలంగాణలో కూడా సుమారుగా 2 లక్షల మంది సభ్యత్వాన్ని తీసుకున్నారు. తెలంగాణలో కూడా పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు లోకేష్ గారు. దానికి సంబంధించినటువంటి చర్చ కూడా అమిత్ షా సంబంధించినటువంటి సమక్షంలోనే జరిగిందని కూడా తాజాగా తెలుస్తుంది. ఎందుకంటే అమిత్ షా ఇటీవల ఉండవల్లిలో మీటింగ్ పెట్టినప్పుడు తెలంగాణలో అంశాన్ని కూడా ప్రస్తావించారని కూడా తెలుస్తుంది. సో లోకేష్ పడినటువంటి కష్టం, లోకేష్ పడినటువంటి అవమానాలు, లోకేష్ అనుభవించినటువంటి హెరాస్మెంట్ వెరసి ఆయన డిప్యూటీ సీఎంగా చూడాలని చెప్పేసి కొంతమంది అనుకుంటూ ఉంటే, కాదు సీఎంగా చూడాలి ఆయన్ని అని చెప్పేసి మరి కొంతమంది తెలుగుదేశం పార్టీలో ఉండే వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అసలు సీఎంగా చూడాలని చెప్పి 2014, 2019 మధ్యలోనే క్యాబినెట్లో అప్పట్లో ఉన్నటువంటి మంత్రులు పత్తిపాటి పుల్లారావు కానీ ఇలాంటి వాళ్ళు చాలా బహిరంగంగానే కాబోయే సీఎం లోకేష్ అని చెప్పారు. ఆ సత్తా ఉంది, ఆ విధంగా ఆయన సక్సెస్ కాగలరు ప్రజల ముందు, కాబట్టి ఆయన సీఎం కావాలి, పార్టీని కూడా నిలబెట్టగలరు అనేటువంటి అభిప్రాయాన్ని అప్పట్లోనే వ్యక్తం చేశారు. క్యాబినెట్లో ఉండేటువంటి మంత్రులు రవీంద్ర కానీ, అచ్చెన్నాయుడు కానీ వీళ్ళందరూ కూడా అప్పట్లోనే కాబోయే సీఎం అని చెప్పారు. మరి ఇప్పుడు డిప్యూటీ సీఎం ఏంటి? అసలు సీఎం కావాలి కదా ఆయన. అప్పట్లోనే సీఎం కావాలని చెప్పి కోరుకున్నటువంటి మంత్రులకి ఇప్పుడు కూడా దాదాపుగా క్యాబినెట్లో అప్పట్లో కాబోయేటువంటి సీఎం లోకేష్ అని చెప్పినటువంటి వాళ్ళే ఇప్పుడు క్యాబినెట్లో కూడా ఉన్నారు. 2024 కూటమి క్యాబినెట్లో కూడా కొంతమంది ఉన్నారు. మరి వాళ్ళు సీఎంగా చూడాలి లోకేష్ అని చెప్పి అనకుండా ఇప్పుడు డిప్యూటీ సీఎంగా లోకేష్ని చూడాలని చెప్పి భావించడంలో అర్థం ఏంటి? ఎందుకు డిప్యూటీ సీఎం వరకు పరిమితం అయ్యారు అనే దాని మీద ఇప్పుడు చర్చ జరుగుతుంది. అసలు ఆయన డిప్యూటీ సీఎం కాదు, డైరెక్ట్గా సీఎంఏ కావాలి లోకేష్ అనేటువంటి వాళ్ళ సంఖ్య కూడా ఇప్పుడు క్రమంగా పెరుగుతుంది. డిప్యూటీ సీఎం అంటేనే కలవరపాటుకు, లేదంటే ఆందోళనకు, లేదంటే అభ్యంతరానికి రెడీ అవుతున్నటువంటి జనసేనకు మరి సీఎం అంటే లోకేష్, అప్పుడు ఆ పార్టీ రియాక్షన్ ఎలా ఉంటుందనే దాని మీద కూడా చర్చ జరుగుతుంది. బట్ తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి కొంతమంది లోకేష్ అభిమానులు మాత్రం ఆయన్ని సీఎంగా చూడాలి అనుకుంటున్నారు. ఆయన్ని సీఎం చేస్తే ఆంధ్రప్రదేశ్కి రాబోయేటువంటి రాజకీయ పరిణామాలు ఏంటి అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.